ఈ నిన్న నైట్ మన అశోక్ ఎస్ఐ పెట్రోలింగ్ చేసినప్పుడు ముగ్గురు వ్యక్తి ఈ యూపీ గౌతమ్ బుద్ధ్ విహార్ నోయిడా చెందిన వాళ్ళు ఇక్కడ దొరికారు. వీళ్ళ దగ్గర బ్యాగ్స్ దొరికినాయి. ఆ బ్యాగ్స్లో దాదాపు 1000 మొబైల్ ఫోన్స్ రిలేటెడ్ మదర్ బోర్డ్స్ అండ్ బ్యాటరీస్ అన్నీ వాళ్ళ దగ్గర దొరికినాయి. దయచేసి అందరితో రిక్వెస్ట్, ఇట్లయినా తెలియని వాళ్ళకి, ఎవరైనా మీకు తెలియలేదు వాళ్ళకి మీ ఇట్లయినా మొబైల్ ఫోన్ అమ్మకండి. ఎందుకంటే ఒక డాటా థెఫ్ట్ ఒకటి అవుతుంది. ఇది కాకుండా మేబీ వీళ్ళు ఈ ఫోన్స్లో ఉన్న మదర్ బోర్డ్ ఐఎంఐస్ వేరే సైబర్ ఫ్రాడ్కి వాడితే మళ్ళీ మీరే దీనికి ఆటోమేటిక్గా రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే ఆ పాత ఫోన్ మీరు వాడుకున్నారంటే అన్ని రికార్డ్స్ ఉంటాయి దాంట్లో. సో దయచేసి ఎవరైనా మీ ఫోన్ ఇట్లయినా 100 రూపీస్ 200 రూపీస్కి అమ్మకండి. వీళ్ళు కూడా 100 రూపీస్ 200 రూపీస్కి పాత ఫోన్స్ కొనుక్కున్నారు. దయచేసి ఇది ఎవరు ఇట్లయినా ఫోన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఎవరు అమ్మకండి. మీరు అందరూ ఆల్రెడీ చూస్తున్నారు ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ మనం చూస్తే చీటింగ్లో మొత్తం స్టేట్లో ఎంత అమౌంట్ పోతున్నాయి, దానికంటే ఎక్కువ అమౌంట్ సైబర్ ఫ్రాడ్ వల్ల పోతున్నాయి. దానిలో 1930 కూడా బాగానే నడుస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. ఆ చైనా నుంచి, కంబోడియా నుంచి, థాయిలాండ్ నుంచి వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అంటే ఇండియాలో కూడా చేస్తున్నారు, అక్కడ నుంచి కూడా చేస్తున్నారు. ఈ ఫోన్ వాళ్ళ చేతిలో పోతే మళ్ళీ ఇంకా సైబర్ క్రైమ్స్ పెరుగుతుంది. దయచేసి మీ ఫోన్స్ సెన్సిటివ్ ఉంటుంది, అట్లయినా అమ్మకండి.